హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వెల్లింకి వ్లాగ్స్. ఈరోజు మనం వచ్చేసి మెరైన్ ఇన్ఫాంట్రీ ట్రైనింగ్ స్కూల్కి వచ్చామన్నమాట. ఇది ఒక మిలిటరీ స్కూలు. ఇక్కడ మిలిటరీ వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అనేది ఇక్కడ ఇస్తారనమాట. వాళ్ళకి ఎలా ట్రైన్ చేస్తారనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు అనమాట. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేయండి. నిజంగా చాలా బాగుంది. నేను ప్రతి వీడియో బాగుందని చెప్తాను, ఈ వీడియో మాత్రం చాలా బాగుంది. ఇదంతా కూడా ట్రైనింగ్ స్కూలే. మనం ఇక్కడ చాలా విషయాలు తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఆర్మీ వాళ్ళకి ఎలా ట్రైన్ చేస్తారు, వాళ్ళకి ఎంత టఫ్ ట్రైనింగ్ ఉంటుందనేది మనం ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు. కొన్ని చోట్ల అయితే నా కళ్ళు చాలా చెమర్చాయి అనమాట కన్నీటితో. ఎందుకంటే ఇంత కష్టపడతారా, ఇలా చనిపోతారా అనేది చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అనమాట. వీళ్ళంతా అప్పట్లో యుద్ధం చేసిన సైనికులు. ఇక్కడ మనకి ఒక ఆర్మీ గైడ్ ఉన్నాడనమాట. అతను మనకి ప్రతి ఒక్క స్ట్రాటజీ గురించి మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడనమాట. ఇది యాక్చువల్లీ ఆర్మీ వాళ్ళకి సంబంధించిన ఇది వాళ్ళ మ్యూజియం అనమాట. వాళ్ళ పురాతనమైన బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది ఇక్కడ పెట్టారన్నమాట గుర్తుగా. ఇక్కడ ఒక చార్ట్ ఉంది చూసారా, అది వాళ్ళ శాలరీ చార్ట్ అనమాట. నిజంగా ఆ శాలరీ చార్ట్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంత తక్కువ శాలరీకి వీళ్ళు వర్క్ చేసే వాళ్ళ ఈయన మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇప్పుడు మీకు ఈ వీడియో కనిపిస్తుంది కదా, ఇందులో అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కొలంబియన్స్ మీద ఎలా దాడి చేశారు, సముద్ర మార్గాన వచ్చి ఎలా యుద్ధం చేశారు, వీళ్ళు ఎలా తిరుగుబాటు చేశారు వాళ్ళ పైన అనేది మనకి ఈ వీడియోలో కనిపిస్తుందన్నమాట. నిజంగా అక్కడ అమెరికన్స్ వచ్చి కొలంబియన్స్ మీద యుద్ధం చేస్తున్నట్లే అనిపించింది. అంత కళ్ళు కట్టినట్టుందన్నమాట. ఈ వీడియో 10 minutes ఉంది. మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం అన్నమాట. అక్కడ ఆర్మీ వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటుందనేది మనకి స్టాచ్యూస్ రూపంలో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. ఇది చాలా పెద్ద స్కూల్. మనకి ఇందులోనే మ్యూజియం ఉందన్నమాట. ఇక్కడ చూసారు కదా, వాళ్ళు ఎలా వెళ్తారు, ఏ వెహికల్లో వెళ్తారు, తర్వాత వాళ్ళకి కటింగ్ ఎలా చేస్తారు, వాళ్ళు ఎలా నిద్రపోతారు, వాళ్ళ బెడ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ బ్యాగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ బ్యాగ్లో ఏం యాక్సరీస్ ఉంటాయి, అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఆ బ్యాగ్ వచ్చేసి 25 to 40 kgs ఉంటుంది అంటున్నారు. దాన్ని వాళ్ళు మోస్తారనమాట. దాన్ని మొయ్యలేకపోయాడు ఆయన. వాళ్ళ బెడ్ ఇలా ఉంటుంది. ఆర్మీ వాళ్ళకి కటింగ్ ఇక్కడ కూర్చోబెట్టి చేస్తారనమాట. ఇవన్నీ దేశ విదేశాల ఫ్లాగ్స్. ఇవన్నీ అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన క్యాప్స్ అన్నమాట. ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్.
అప్పటి సైనికులు. చూసారా బ్యాగ్స్లో ఉండే థింగ్స్ ఇవన్నీ. ఇది మన మొత్తము మిలిటరీ క్యాంపస్ అన్నమాట. ఇప్పుడు మనము సబ్మెరైన్లో నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇది సబ్మెరైన్ అన్నమాట. లోపల నడుస్తున్నప్పుడు నాకేం అర్థం కాలేదు అది సబ్మెరైన్ అని, కానీ ఈయన చెప్పాడు ఇది సబ్మెరైన్ అని. ఇక్కడ చూసారా ఆర్మీ వాళ్ళకి ఎలా ట్రైన్ చేస్తారు, మనము అడవిలో ఉన్నప్పుడు చెట్లలో ఉన్నప్పుడు ఎలా దాక్కోవాలి, ఎలా హైడింగ్లో ఉండాలి, ఎలా చీకట్లో ఉండాలి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. చూసారా ఇక్కడ చనిపోయినట్లు ఉన్నాడు ఒక జవాన్. ఇలా హైడింగ్లో ఉంటారంట. యుద్ధం జరిగేటప్పుడు కానీ ఎవరైనా శత్రువులు దాడి చేస్తున్నప్పుడు కానీ ఇలా అడవిలో దాక్కొని ఉంటారు చెట్ల మధ్యలో. ఇది లోపల అంతా చీకటిగా ఉంది అన్నమాట. నిజంగా అలాంటి ఒక నేచర్ని ఇక్కడ క్రియేట్ చేశారన్నమాట. ఈ గన్ చూసారా ఇట్లా వాళ్ళు కాలుస్తారు అనేసి మనకి ఎగ్జాంపుల్గా ఒక గన్ ఇచ్చి చూపిస్తున్నారన్నమాట. నాకైతే ఆ గన్ పట్టుకోగానే జర్కొచ్చింది. అందరు నవ్వేశారు నేను గన్ చూసి భయపడ్డానని. ఇవి గన్స్ అన్నమాట. డిఫరెంట్ గన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ బాంబులు. ఇవి ఇలా ఉంటే నేను ఇదే ఫస్ట్ టైం అయితే చూడడము. ఇవన్నీ బాంబులు, డిఫరెంట్ బాంబ్స్ ఉన్నాయి. వాళ్ళు ఎలా ట్రైన్ అవుతారు, వాళ్ళు మౌంటైన్స్ ఎలా ఎక్కుతారు, వాటర్లో ఎలా వెళ్తారు, అలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ స్టాచ్యూ రూపంలో ఉన్నాయి. సోల్జర్స్ ఎలా ఉంటారనేది ఇక్కడ మొత్తం చూపిస్తాము అనమాట. ఇక్కడ పిస్టల్స్ అన్నీ పాతకాలం పిస్టల్స్ అన్నీ ఇప్పటి వరకు ఎలా ఉన్నాయో అన్నీ కూడా మోడల్స్ ఇక్కడే పెట్టారనమాట. సినిమాలో చూస్తున్నప్పుడు మనం రియల్గా మనం ఇప్పుడు చూడలేదు. వావ్ అంటే వావ్ అనిపిస్తుంది. వావ్ ఒక జవాన్ గన్ ఎలా పట్టుకొని ఉంటాడు అనే స్టాచ్యూ అన్నమాట ఇది. టూ 2012 వరకు కూడా ఇక్కడ ఏదో ఒక రకంగా యుద్ధం జరుగుతూనే ఉంది. అంటే ఏదో ఒక రకంగా శత్రువులు దాడి చేస్తూనే ఉన్నారు. ఇది చూసారా సబ్మెరైన్ అన్నమాట. ఇది కొంచెం ఓల్డ్ మోడల్ సబ్మెరైన్. ఇక్కడ చాలా రకాల సబ్మెరైన్స్ మనం చూడొచ్చు అన్నమాట. ఇది అందులో ఇదొకటి.
ఇప్పుడు మనం జైలు లోపలికి వెళ్దాం అన్నమాట. ఎలా అరెస్ట్ చేసి ఎలా జైల్లో పెడతారు అనేది ఇక్కడ ఉంటుంది. చూసారా, వాళ్ళని చైనులతో కట్టేశారనమాట. నిజంగా జైల్లో ఒక మనిషి ఉంటే ఎలా ఉంటుంది, వాళ్ళని ఎలా చైన్తో ఎలా లాక్ చేస్తారు అనేది క్లియర్గా ఉంది అన్నమాట అక్కడ. ఇక్కడ మనకి డిఫరెంట్ కంట్రీస్ ఫ్లాగ్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఇందులో మన ఇండియా ఫ్లాగ్ అయితే లేదు. కానీ అక్కడ మ్యాప్ ఉందన్నమాట, పెద్దది మ్యాప్ బోర్డు, దాంట్లో అయితే ఇండియా క్లియర్గా కనిపిస్తుంది. ఇది బ్యాంబూ స్క్వాడ్ అన్నమాట. ఇది చనిపోయిన డాగ్. ఇదిగో బాంబు స్క్వాడ్ ఏమేమి వాళ్ళు వేసుకుంటారు, యాక్సరీస్ ఏమి ఉంటాయి వాళ్ళ దగ్గర, అవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఇది రోబోటిక్ అంట. ఇవి మెడల్స్ అన్నమాట. తర్వాత ఆ యుద్ధంలో కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు, చేతులు పోగొట్టుకున్న వాళ్ళు, నిజంగా వాళ్ళని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళ దేశం కోసం వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అట్లా కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు. ఇవన్నీ మెడల్స్ అన్నమాట. మీరు ఇక్కడ చూడండి, ఇది చూడంగానే ఎందుకో తెలీదు, నాకు తెలియకుండానే నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకంటే ఇక్కడ మనకి చనిపోయిన వాళ్ళు ఒకవేళ బాడీ దొరకకపోతే వాళ్ళకి సంబంధించిన థింగ్స్ తీసుకొని వస్తారంట ఆ బాక్స్లో. అది చూడగానే నిజంగా అంటే నేను ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాను అనమాట. అంత బాధ అనిపించింది నాకు. వాళ్ళ థింగ్స్, వాళ్ళ బెల్ట్లో వాళ్ళకి సంబంధించిన థింగ్స్ ఏముంటాయి అవి మాత్రమే దొరుకుతాయంట. అది ఏ దేశమైనా కావచ్చండి. వాళ్ళ దేశం కోసం ఆ సైనికులు ఏ రకంగా ప్రాణాలు అర్పిస్తారు, ఏ రకంగా త్యాగం చేస్తారు అనేది తలుచుకుంటే మనం నిజంగా వాళ్ళకి సెల్యూట్ చేయాలి. ఏ దేశమైనా మంచి కోసం పోరాడాలి. ఇది చూసారా, అచ్చంగా ఇండియా గేట్ లా ఉంది. నేనైతే ఇండియా గేటే అనుకున్నాను చూడగానే. ఇది చూసారా, ఇవన్నీ కూడా యుద్ధ నౌకలు, సబ్మెరైన్స్ అవన్నమాట. దీని లోపల చూసారా ఎలా ఉంటుందో, లోపల ఎయిర్ కండిషన్ కూడా ఉంది.
లోపల ఇలా ఉంటుందా అని చెప్పి నేను కొంచెం సేపు లోపలికి వెళ్ళి మొత్తం అన్నీ రీసెర్చ్ చేశాను అనమాట. చాలామంది వీటి మీదకి ఎక్కి ఫొటోస్ తీసుకుంటున్నారు, అంటే ఇంక్లూడింగ్ మనం కూడా. కానీ అలాంటివి మనం యూజ్ చేయలేము, మనం ఆర్మీలోకి వెళ్ళలేము, ఎందుకంటే ఆ టైం దాటిపోయిందన్నమాట. ఇది ఎప్పటిదో జీప్ అన్నమాట. ఇది ఎప్పుడంటే 1948లో జీప్ అంట. ఎంత ఓల్డో చూసారా. నిజంగా ఇవి నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇప్పుడు వాళ్ళందరూ కవాత్ చేసుకుంటా వెళ్తూ ఉంటారనమాట. మిలిటరీ కవాత్ అంటారు కదా, అట్లా వెళ్తూ ఉంటారు. చూస్తే నాకు చాలా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది చూడడము. మీకు ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. మరో మంచి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మీ మళ్ళీ బాబు వెల్లింకి బ్లాగ్స్ చూస్తూనే ఉండండి. ఇది పిల్లలు ఆడుకునే బొమ్మలు కాదు, సబ్మెరైన్ తిరుగుతుంది, గిరగిరగిర తిరుగుతుంది, షూట్ చేస్తుంది.
ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ వెల్లింకి బ్లాగ్స్ ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్. Thanks for watching.